నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంట్రా అంటే మన నందమూరి నరసింహం, మన బాలయ్య గారు మనందరికీ తెలుసు. చాలా సినిమాలు భారీ హిట్లు అయితే పొందడం జరిగింది. ఆయన బాక్సాఫీస్ బొనాంజాగా పేరు పొందిన మన నరసింహం నందమూరి బాలకృష్ణ గారు సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, అలాగే సూపర్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు అన్నీ ఉన్నాయన్నమాట. సో అలాంటి ఆయన కెరియర్‌లో అర్ధాంతరంగా కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. అవి ఏంటి అనేది మన ఇవాళ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే గనక మన వీడియోస్‌లో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన వీడియోలోకెళ్తే గనక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం, మన బాలయ్య గారు బ్లాక్ బస్టర్ హిట్లు కొత్తేమి కాదు, ఇండస్ట్రీ హిట్లు కొత్తేమి కాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య గారి కెరీర్‌లో కూడా కొన్ని సినిమాలైతే ఆగిపోయాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుంటే గనక, మొదటి చిత్రం మన నటరత్న నందమూరి నరసింహం బాలకృష్ణ గారు 1986 సంవత్సరంలో ఆయనకి నటరత్న అనే బిరుదైతే వచ్చిందనమాట. సో, ప్రముఖ దర్శకుడు జంధ్యాల నిర్మాత షూటింగ్ ప్లాన్ చేశారు. జంధ్యాల గారైతే ఈ షూటింగ్‌లో బాలయ్య గారికి నటరత్న అనే బిరుదైతే ఇవ్వడం జరిగింది. దీంతో బాలయ్య గారు డేట్స్ అడ్జస్ట్ కావడంతో ఆ తర్వాత అదే కథలో కొన్ని మార్పులు చేసి హీరో కృష్ణ గారిని, పెద్ద కుమారుడు రమేష్ బాబు గారితో 'చిన్ని కిష్ణుడు' అనే సినిమా పేరుతో పూర్తి చేశారన్నమాట ఆ నటరత్న అనే సినిమాని. ఆ తర్వాత 'శపథం' అనే సినిమా, ఇది 3D వెర్షన్ అనమాట. సో, ఈ సినిమాకి డైరెక్టరు అప్పటికే ఆయన 'క్రాంతి కుమార్' అనే డైరెక్టరు. సో, టాలీవుడ్‌లో అప్పటికి 3D చిత్రాల హవా అయితే స్టార్ట్ అయ్యే టైం అనమాట. సో, అటాంటి టైంలో ఈ 'క్రాంతి కుమార్' అనే ఒక డైరెక్టర్‌తో బాలయ్య గారు సినిమా చేయాల్సింది. సో, బట్ అది ఊహించని కొన్ని సాంకేతిక కారణాల వల్ల 'శపథం' సినిమా అయితే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత బాలయ్య గారు 'బాలకృష్ణుడు' అనే టైటిల్‌తో సినిమా రావాల్సుంది. ఆ సినిమా అశోక చక్రవర్తి సినిమాని నిర్మించిన కోగంటి హరికృష్ణ గారు తర్వాత బాలకృష్ణుని కథానాయకుడిగా 'బాలకృష్ణుడు' అనే సినిమాతో తీయాలని చూశారు. బట్ అదే సమయంలో అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం, బాలయ్య గారు, వెంకటేష్ గారు నటించిన 2 సినిమాలు 2 సేమ్ స్టోరీ లైన్ ఉండడం వల్ల, సో, ఆ డైరెక్టర్‌కి 'బాలకృష్ణుడు' అనే ఒక టైటిల్‌తో ఇంకో సినిమా తీయడానికి ముందుకొచ్చిన డైరెక్టర్‌కి బాలయ్య గారైతే అవకాశం ఇవ్వలేదు. సో, ఆ ప్రాజెక్ట్ కూడా రద్దయిపోయింది. ఆ తర్వాత 2002వ సంవత్సరంలో సముద్ర డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చేయబోయే 'కమాండో' అనే చిత్రం కూడా పేరు ప్రకటించడం జరిగింది. అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. మార్చి 8న లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైందనమాట ఆ 'కమాండో' అనే సినిమా. సో, బట్ అది కూడా కొన్ని రోజులకి షూటింగ్ అర్ధాంతరంగా అయిపోయింది. తర్వాత 'విక్రమసింహ భూపతి'. సో, ఈ సినిమా ఒకప్పుడు బాలయ్య గారికి భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్ అంటే హోమ్ బ్యానర్ లాగే చెప్పుకోవాలి. సో, ఆ బ్యానర్‌లో 'మాతో పెట్టుకోకు' చిత్రం తర్వాత ఈ సినిమాని 'విక్రమసింహ భూపతి' అనే సినిమాని అయితే స్టార్ట్ చేశారనమాట. గోపాల్ రెడ్డితో తీయాలని చూశారు. పీరియాడిక్ జానపద చిత్రంగా. బట్ అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే షూటింగ్ అయితే ఆగిపోవడం జరిగింది. అలాగే 'నర్తనశాల' ఈ ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం బాలయ్య గారు నటిస్తూ డైరెక్షన్ చేయాలని ఎంతో ఆశపడ్డారు. సో, ఆ సినిమాలో ముఖ్యమైన పాత్రలో సౌందర్య గారు నటించాలని ఉందనమాట. బట్ ఆమె అర్ధాంతరంగా కాలం చెందడం వల్ల, అనివార్య కారణాల వల్ల 'నర్తనశాల' ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. తర్వాత మనకి ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు ఫేమస్ మూవీ 'హరహర మహాదేవ' అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. 'బి. గోపాల్' గారి డైరెక్షన్. మనందరికీ తెలుసు 'బి. గోపాల్' గారు బాలయ్య గారి కాంబినేషన్‌లో 'లారీ డ్రైవరు', 'రౌడీ ఇన్స్‌పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఇలా వరుసపెట్టి ఇండస్ట్రీ హిట్‌లను సాధించిన ఈ కాంబినేషను 2011లో 'హరహర మహాదేవ' అనే టైటిల్‌తో రావడం జరిగింది. ఆఫ్టర్ 'లక్ష్మీ నరసింహ' సినిమా తర్వాత బెల్లంకొండ సురేష్ గారి కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా అయితే కూడా కొన్ని అప్పట్లో జరిగిన వివాదాల కారణంగా ఆ సినిమా కూడా ఆగిపోవడం జరిగింది. సో, ఇలా ఎన్నో నటసింహం బాలయ్య గారి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా తెర వెనక కొన్ని మిగిలిపోయిన ఈ చిత్రాలన్నీ కూడా కొన్ని గాథలుగానే మిగిలిపోయాయి. టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఆసక్తికరమైన పేజీగానే నిలిచిపోతాయనే చెప్పుకోవాలి. సో, మనం ఎప్పుడు కూడా సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత అది మంచి హిట్ కొట్టాలని ఆశపడుతూ ఉంటాము. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. సో, అలా ఆగిపోయిన సినిమాలు మన బాలయ్య గారి లిస్ట్‌లో అవన్నీ చెప్పుకోవచ్చు. ముఖ్యమైన సినిమాలనే చెప్పుకోవాలి.
సో, ఇలాంటి వీడియోల కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే గనక కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి న్యూ మూవీ అప్డేట్స్ కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.